రెడ్డి మస్తు స్ట్రెస్ అయిపోయినా రెడ్డి. ఇంతకీ నీ జాబ్ గురించి ఏమైంది? అర్థమైంది. అయినా ఈ జాబ్లు ఇవన్నీ వేస్ట్ రెడ్డి. నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు. నీ పెళ్ళం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. రెడ్డి నీకొకటి చెప్పాలా? గియాలా గా రాశి పిల్ల లేదు, మస్తు గొడవ పెట్టుకుంది రెడ్డి. ఫుల్ గొడవ చేసినాయిగా. ఛాలెంజ్ గిట్లా చేసిన. అప్పుడొచ్చిండు అర్జున్. దేవుడు లెక్కొచ్చిండు రెడ్డి. సేమ్ నీ లెక్కనే, మస్తు టాలెంటెడ్. మస్తు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు తెలుసా నాకు. మంచిది. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు వందనా? చెప్తున్నా కదా, వర్క్ ప్రెషర్లో ఉండే రెడ్డి. ఫుల్ టెన్షన్ ఉండే ఇయాల. ఈ మాట నాకు కాల్ లిఫ్ట్ చేసి చెప్పలేవా? అరే చెప్తున్నా కదా, ట్రైనింగ్లో ఉండే రెడ్డి. ఓ, ఇప్పుడు నా కాల్ లిఫ్ట్ చేయనంత బిజీ అయిపోతున్నావు అయితే. నీకు చెప్పినా అర్థం కాదు రెడ్డి. ఆఫీస్కి వెళ్తే వర్క్ బరాబర్ ఉంటుంది. ఫోన్ చూసుకుంటూ కూర్చోలేను కదా. అయినా నీకెట్లా అర్థమవుతుందిలే, జాబ్ ఉంటే అర్థమవుతుంది. ఈ మాట ఎవ్వరన్నా తట్టుకునేవాని వందనా, కానీ నువ్వన్నావు చూడు, బాధ అవుతుంది. చెప్తే అర్థం కాదు, ప్రతిదానికి అలుగుతాడు. అయినా ఏం పని ఉందని ఊరికే ఫోన్ చేస్తావు. అయ్యయ్యో, రేపు నా బర్త్డే కదా. అయ్యా వందనా. హ్యాపీ బర్త్డే వందనా. ప్లీజ్ రెడ్డి, సారీ ఎత్తొచ్చుగా. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. నువ్వు 2 lakhs సెట్ చేసుకో, నేను నీకు జాబ్ ఓకే చేపిస్తా. మనీయా? నువ్వు జస్ట్ నీ ఆధార్ కార్డు అని కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా లోన్ ఇప్పించే బాధ్యత నాది. రేయ్ వంశీ, చెప్పరా. రేయ్ నాకు ఆ జాబ్ సెట్ చేయరా. ఆ లోన్ యాప్లో అమౌంట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. డాక్యుమెంట్స్ అన్నీ నీకు పంపిస్తాను. ఆ పైసలు కొంచెం తీసుకొని నువ్వు కట్టేసేయి. రేయ్ నాకు ఈ జాబ్ చాలా అవసరం రా, ప్లీజ్. ఓకే మామ, ఫైనల్లీ మంచి డెసిషన్ తీసుకున్నావు. డాక్యుమెంట్స్ ఏంటి నేను చూసుకుంటా. జాబ్ లేదనే కదా, కొట్టి చూపిస్తా. హలో, ఓటీపీ వచ్చింది చెప్పు. 2265 1.
ఓకేరా, లోన్ అప్రూవ్ అయింది, మనీ వచ్చేసాయి. జాబ్ ఓకే అయిపోయినట్టే కదా? ఓకే అయిపోయిందిరా, డైరెక్ట్ ఆఫీస్ వచ్చేసారు. థ్యాంక్స్ రా. అయినా నీకెట్లా అర్థమవుతుందిలే, జాబ్ ఉంటే అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్. దిష్టి బొమ్మలు ఎదురొచ్చినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఏంటి? వందనా, నేను గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా. హలో ఎవ్రీవాన్, నిన్నటితో మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది అండ్ ఈ రోజు మీకు ఒక ట్రైనింగ్ అసైన్మెంట్ ఉండబోతుంది. యూ విల్ బీ గివెన్ 3 hours ఆఫ్ టైమ్ అండ్ ఆ 3 hoursలో మీ అసైన్మెంట్ అంతా కంప్లీట్ చేయాలి. అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ 70%. దట్ ఈస్ ద బేర్ మినిమం. అండ్ ఒకవేళ ఆ 70% కూడా రాకపోతే మీరు ట్రైనింగ్ కాదు, టైం పాస్ చేస్తున్నారు అని అర్థం. అండ్ ఫస్ట్ డే విల్ బి యువర్ లాస్ట్ డే. డైలాగ్స్ మాత్రమే కాదు, పని కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అర్జున్, కమ్ టు మై క్యాబిన్. ఏం అసైన్మెంట్ ఏందో. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? Come in. Arjun, you've been promoted to lead analyst and next week Bangalore కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాట్? నో. అదేంటి, నువ్వేగా బెంగళూరు వెళ్ళాలి అన్నా? అదంతా అప్పుడు. ఇప్పుడు నేను వెళ్ళను. దేనికి? అంటే నాకు ఇష్టమైన వాట్? అదే నాకు ఇష్టమైన ఈ కంపెనీ, ఇక్కడుండే ఎంప్లాయీస్, ఫ్రెషర్స్ అండ్ నిన్ను వదిలేసి వెళ్ళాలని నాకు లేదు రాసి. కాల్ మీ మ్యామ్. అంటే ఒకప్పుడు నువ్వు నేను కొలీగ్స్ కదా, అందుకే అలా పిలిచా. అవును, ఒకప్పుడు మనం కొలీగ్స్, కానీ ఇప్పుడు ఐఎమ్ యువర్ బాస్. ఎందుకంటావ్? మా మామ సీఈఓ కాదు కాబట్టి. అదే అదంతా నీ కృషి, పట్టుదల, కష్టం, కష్టాజితం. బిహేవియర్. మన బిహేవియర్ చెప్తుంది మన లైఫ్లో మనం ఎక్కడుంటామని. నా బిహేవియర్కే బానే ఉందిగా. ఓహో అదా, మన శ్రీగారు లేడు, ఆడు నేను ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడినప్పుడు రాశి రాక్షసి అని గోడ మీద రాయమన్నాడు, అందుకే రాశాను. ఐ స్వేర్. వాట్? అది రాసింది నువ్వా? అంటే ఇప్పటిదాకా క్లాస్ పీకింది దాని గురించి కాదా? అనవసరంగా నేనే బాగానా? కాదు, నన్ను ఛాలెంజ్ చేసిన వందనాకి నువ్వు ఇస్తున్న ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మనకిష్టమైన వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? వాట్? అదే మన కంపెనీలో పనిచేసే వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు ట్రైనింగ్ ఇస్తారు చెప్పు? అదంతా కంపెనీ కోసమే. అందుకే నేను దగ్గరుండి తనకి ప్రాజెక్ట్ ఇప్పిద్దామని బాధ్యత తీసుకున్నాను. నీ ఎంటైర్ కెరియర్లో ఎప్పుడైనా కంపెనీ వర్క్ని అంత సీరియస్గా తీసుకున్నావా? ఈ ఎంప్లాయ్ ట్రైనింగ్ మాత్రం నీకు చాలా సీరియస్గా కావాల్సి వచ్చింది. అదంతా కంపెనీ ఇంట్రెస్ట్లోనే. కంపెనీ ఇంట్రెస్టా లేదా నీ పర్సనల్ ఇంట్రెస్టా? వాట్? నో, అదంతా కంపెనీ ఇంట్రెస్టే. సరే, టేక్ ది ట్రైనింగ్ సీరియస్. రాశి అంత మంచిదిరా, అర్జున్గా గోడ మీద రాసిన రాశి ఈజ్ రాక్షసి అనేది చెరిపేయాలి. తనకు ప్రాజెక్ట్ రాలేదనుకో, అనుకో, అప్పుడు నిన్ను కూడా జాబ్ నుంచి పీకేస్తా. అదేంటి? నువ్వే అన్నావుగా నా బాధ్యత నేనే చేస్తాను అని. చేయి మరి. రాక్షసి కాదు, కొరివి దయ్యమని రాయాలి. అప్పుడే డెవలప్ అయిపోయారు. అదే 1 day ట్రైనింగ్ తీసుకుని మర్చిపోయారు అనమాట. ఏమైంది? ఇందాక గుడ్ మార్నింగ్ చెప్తే పట్టించుకోలేదు నువ్వు. అది ఏదో టెన్షన్లో ఉండేలే. అంతేలే, వాల్యూ లేకుండా పోయింది. నీకు విషయం తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చి బెంగళూరు పంపిస్తానంటే నేనే వద్దనుకున్నా. ఎందుకో చెప్పు? దేనికి? అది నీకోసం, అదే అందరి కోసం. ఇక్కడుండే ఫ్రెషర్స్ అందరికీ హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉండిపోతే దట్ ఈస్ ఎన్ ఫర్ మీ. నీకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పు? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రే, మాట్లాడుతున్నాం కదరా, మధ్యలో వస్తావు. వెళ్ళు. ప్రతి ఒక్కరికి నేనే హెల్ప్ చేయాలంటే ఎలా చెప్పు? అప్పుడప్పుడు మీకు మీరు కూడా నేర్చుకోవాలరా. వెళ్ళు నేర్చుకో. అవును, ఎక్కడున్నావు? అందరికీ నేనే నేర్పిస్తూ. ఎస్,
రాసి ఇచ్చిన అసైన్మెంట్కి నన్ను హెల్ప్ చేయమంటావా? పర్లేదు అర్జున్, ఇంతకు ముందు హెల్ప్ చేసావు కదా, ఇంకా చాలు, నేను చూసుకుంటా. అరే ఎందుకలా ఫీల్ అవుతావు? నేను చేస్తా కదా. పర్వాలేదు అంటున్నా కదా. నేను చేస్తా కదా. టచ్ చేయకుండా మాట్లాడడం రాదా మీకు? ఐఎమ్ సారీ, ఏదో ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీ ఏంటి ఫ్రెండ్లీ? నేను చెప్పానా మీరు నా ఫ్రెండ్ అనేసి? మీరు జస్ట్ కొలీగ్ మాత్రమే. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఐఎమ్ సారీ వందన. ఏమైంది రెడ్డి? ఒక్కసారి కాల్ చేయొచ్చు కదా. నీ గురించి ఆలోచిస్తూ అందరి మీద సీరియస్ అవుతున్నా. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently. చేస్తా. ఏం అసైన్మెంట్ రా బాబు, చెత్తలాగా కొంచెం కూడా అర్థమవుతలే. ఈ ఐటీ వాళ్ళు ఎందుకు ఇంత స్ట్రెస్డ్ ఉంటారో ఇప్పుడు అర్థమవుతుంది. రెడ్డి మొత్తం మైండ్లో తిరుగుతున్నావురా. ఏం చేద్దాం? రెడ్డి, ఎమర్జెన్సీ రెడ్డి, ఒక్కసారి అర్జెంట్గా నాకు కాల్ చేయి ప్లీజ్. ప్లీజ్ రెడ్డి. రెడ్డి, ఎమర్జెన్సీ రెడ్డి, ఒక్కసారి అర్జెంట్గా నాకు కాల్ చేయి ప్లీజ్. హలో, బుద్ధుందా నీకు? పిచ్చినా కొడుకువా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? సారీ, బుద్ధుందా? పిచ్చుకోక హర్షిందా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎమర్జెన్సీ అని పెడితే కానీ కాల్ రెస్పాండ్ కావా? ఏదో ఎమర్జెన్సీ అంటే కాల్ చేసిన. చెప్పు, అంత ఓకేనా? ఎక్కడున్నావు? నేను రావాలా? ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు బాబు నీకు కోపం చెప్పు? అసలు నీకు సెట్టే కాదు రెడ్డి. ఏదో ఎమర్జెన్సీ అంటే కాల్ చేసిన. సారీ రెడ్డి, కావాలని అనలేదు. అబ్బా ప్లీజ్, ఈసారికి నా బర్త్డే గిఫ్ట్ అనుకొని వదిలేయచ్చు కదా. సరే. సరే ఏంటి? అరే వైఫ్ బర్త్డే మంచిగా బయటికి తీసుకెళ్ళి ఏ పానీపూరియో కట్లైటో ఇప్పించి మంచిగా సెలబ్రేట్ చేసి గిసొంటివేం లేవా? అన్నీ నేనే అడుక్కోవాలా? సరే, ఈరోజు నైట్ డిన్నర్కి వెళ్దాం, సరేనా? అండ్ వందనా, నీకు గుడ్ న్యూస్. నాకు జాబ్ మాక్సిమం ఓకే అయిపోయినట్టే. వావ్, కంగ్రాట్స్ రెడ్డి. అబ్బా, నాకు నిన్ను ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ఎక్కడున్నావు చెప్పు. నేను మీ ఆఫీస్ పక్క గల్లీలోనే ఉన్నా. అవునా? వచ్చేస్తున్నా. వద్దొద్దొద్దు, ఒక్క నిమిషం. నా జాబ్ కన్ఫర్మ్ అయిపోగానే ఫస్ట్ వచ్చి నిన్నే కలుస్తాను. మీ ఆఫీస్ బయటకు వచ్చి నేనే పికప్ చేసుకుంటాను. బయటికి వెళ్దాం. ఓకే గైస్, 1 hour to submit your assignment. రెడ్డి, ఈ రాక్షసి నన్ను సావ దొబ్బుతుంది. యు క్యారీ ఆన్. సరే వందనా. ఈవినింగ్ మా ఆయన దగ్గర పోవచ్చు. హలో సార్, ఎవరు కావాలి? సార్, ఈరోజు నా ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ సార్. జాయినింగ్ సార్? జాయినింగ్స్ అనేవి ఏం లేవు సార్ ఈరోజు. అదేంటి సార్? లోపల నా ఫ్రెండ్ ఉంటాడు, అతనితోనే చెప్పిస్తాను. ఒకసారి వంశీని బయటికి పిలవండి సార్. వంశీనా? వంశీ అనే పర్సన్ ఇక్కడ ఎవరు లేరు సార్. నీ అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? డబ్బులు తీసుకునేటప్పుడు మా కంపెనీ పేరు వాడొద్దని. సారీ మా, ఏదో తొందరలో వాడు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి వాడిని బయటికి నెట్టేరా.
సరే నేను మేనేజ్ చేస్తాలే కానీ హాఫ్ అమౌంట్ నాకేసాయి. వంశీ లేకపోవడం ఏంటండి? లోపలే ఉంటాడు, ఒకసారి నన్ను లోపల పంపి. సార్ ప్లీజ్ మా జాబులు పోతాయి, చెప్పేది వినండి. సెక్యూరిటీ ఏంటి ప్రాబ్లం ఇక్కడ? సార్ వేకెన్సీలు ఏమంటే వినట్లేదు సార్. వేకెన్సీస్ లేవని చెప్తున్నాడు కదా బ్రో, వెళ్ళండి. సార్ అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. వంశీ అనే పర్సన్ లోపల ఉంటాడు, ఒకసారి నన్ను లోపలికి పంపించండి. నేను హలో, ఒకసారి చెప్తే అర్థం కదా, లేరని చెప్తున్నారు కదా, వెళ్ళు. ఏంటి సెక్యూరిటీ, ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్లోనికి రానిస్తావా? సార్ ఆర్గ్యూ చేశాను సార్ నాతో ఇంతకు నుంచి. వందన, నాకు జాబ్ మ్యాక్సిమం ఓకే అయిపోయినట్టే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్ ఒకసారి నా మాట వినండి సార్, నేను డబ్బులు కట్టి మరి వచ్చాను సార్. డబ్బులు ఇచ్చావా? అయినా జాబ్కి డబ్బులు ఇవ్వడమేంటి? అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. వంశీని ఒకసారి బయటికి పిలవండి సార్, లేదా నేను వెళ్ళి మాట్లాడే. ప్రతి ఒక్కడికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. పని పాట లేని వాళ్ళంతా ఆఫీస్ చుట్టూ తిరగడం, గొడవలు చేయడం. డబ్బులు ఇచ్చాడంట, డబ్బులు ఎలా? సార్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏంట్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? సార్ చెప్తే వినవా? 2 పీక్ పంపించాలా? సార్ సార్ ఏంటి సార్ చెప్తుంటే సార్ సార్ అర్థమైతలేదా? సార్ సార్ అరే నేను డబ్బులు ఇచ్చి మరి వచ్చాను సార్. ఏంట్రా డబ్బులు ఇచ్చావు? గొడవద్దు సార్. చెప్తే సార్ అర్థం కదా గొడవద్దు నీకు? సార్. సార్ సార్ ఏంది ఇట్లా పీడకలు వచ్చింది? అయ్యా, అసైన్మెంట్ చేయలేదే. అయ్యో, వందన అసైన్మెంట్ సబ్మిట్ చేసావా? ఇంకా కాలేదు, ఒక 5 minutes అయితే అయిపోతుంది. ఇంకేంటి చేసేది? టైం ఎప్పుడో అయిపోయింది. రాసి పిలుస్తుంది పదా. పిలుస్తుందా? తొందరగా రా. అయ్యో, Hello all, your results are out and as expected ఒక పర్సన్ ఫెయిల్ అయ్యారు. అయిపోయింది, జాబ్ పీకినట్టు. And Vandana, you actually scored the highest. Expect చేయలేదు, but you did a good job. నేనా? Yeah. And Sharon, you're out. Okay, you guys can leave. ఏంటి ఎప్పుడు జరిగింది? పడుకోనుండే కదా. అసలు ఎవరు చేసిర్రబ్బా? ఏంద్రా ఏదో ఆలోచిస్తున్నావు? వందన గురించిరా. అయినా సిగ్గుందారా నీకు? అమ్మ ఎన్ని తిట్టినా కూడా పోయి అసైన్మెంట్ అని హెల్ప్ చేసినావా? ఎప్పుడైనా చేసినవారా నాకు ఒక్క హెల్ప్? ఆ అమ్మాయి వేర్రా, వేరంతే. తనంటే నాకు ఇష్టం రా. తను తిట్టినా కాదు, కొట్టినా కూడా హెల్ప్ చేస్తా. అయినా అందరి ముందు అట్లా తిట్టేసింది ఏంద్రా నిన్ను? అసలు తను చేసింది కరెక్టే కదరా, పర్మిషన్ లేకుండా ముట్టుకున్నా అని. ఈ కాలంలో ఎంతమంది అమ్మాయిలు ఉంటారా అంత పద్ధతిగా? అందుకే తను రోజు రోజుకి ఇంకా ఇంకా నచ్చేస్తుందిరా. నాకేదో గట్టిగా తేడా కొడుతుందిరా. ఇగో తను వస్తుంది, మన ఇద్దరం తన గురించి మాట్లాడుకుంటున్నట్టు తనకు తెలిసిందనుకో, ఇట్ని చీటే నూకేస్తుంది. నేను వెళ్ళొస్తా, నువ్వు సాడ్ మోడ్లోకి వెళ్ళు. థ్యాంక్స్ అర్జున్, అసైన్మెంట్ చేసినందుకు. ఇట్స్ ఓకే. సారీ అబ్బా, నేనేదో బ్యాడ్ మూడ్లో ఉండే, అందుకే తిట్టేసిన. సారీ అని చెప్పకలే, ఇదంతా నాకు అలవాటే. ఏంటి అమ్మాయిలతో తిట్టించుకోవడమా? కాదు, అమ్మాయిలను అపార్థం చేసుకోవడం. కోతి చేష్టలు చేస్తావు గానీ బయటకు కనిపించే అంత చెడ్డోడివేం కాదబ్బా నువ్వు. ఏంటి కనిపించేంత చెడ్డోని కాదా? ఏమనుకుంటున్నా ఈ ఫేస్ వాల్యూ గురించి?
దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా? అబ్బో సరేలే, థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు కానీ నన్ను ఎప్పటికైనా కొలీగ్లా కాకుండా ఫ్రెండ్లా చూడొచ్చుగా. హే ఫ్రెండ్స్ వద్దులే. ఏం కొట్టంలే అబ్బా, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంట్రా నువ్వు చెప్పేది? ఐమ్ సారీ సార్, నేను నిజంగా డబ్బులు కట్టాను సార్. చూడండి సార్, మీకు ప్రూఫ్ చూపిస్తాను. వంశీ ఏంట్రా సొల్లు చెప్తున్నావు? ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, మరి పొద్దున్నే ఎందుకు అంత బ్యాడ్ మూడ్లో ఉన్నావు? ఆల్ ఓకే? యాక్చువల్లీ నాకు రెడ్డికి పెద్ద గొడవైంది, అందుకే అట్లుండే. ఓ రెడ్డి ఎవరు? రెడ్డి గురించి చెప్పలేదు కదా. రెడ్డి నా మాటల్లో రెడ్డియే కాల్ చేస్తున్నాడు. హలో హలో, ఎవరు? రెడ్డి? ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందేంటి మధ్యలో? ఈ రెడ్డి ఎవరు? అలా పడేసారండి సార్. సార్ సార్ ఆగండి సార్. నర్రా సార్, వెళ్ళండి సార్. సార్ ఒక్కసారి ఆఫీస్లో కనబడ్డావో ప్లీజ్ సార్. సార్ నా మాట ఏంట్రా నువ్వు ఒక్కసారి చెప్పేది? లోన్ ఏంటి నువ్వు తీసుకొని చెప్పేది? కట్టాను సార్. నాకు ఈ జాబ్ ఇంపార్టెంట్ సార్.